యూనిక్ మ్యాక్ అడ్రెస్ వస్తుంది. యూనిక్ మ్యాక్ అడ్రెస్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, మనం ఎప్పుడైనా నెట్వర్క్ ట్రాఫిక్ మనం క్యాప్చర్ చేసినప్పుడు వైర్‌షార్క్ త్రూ ఈ కంటైనర్ అనేది ఒక డివైస్ లాగా నాకు లాగ్స్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఒక డెడికేటెడ్ మ్యాక్ అడ్రెస్ ఉంది కాబట్టి, నెట్వర్క్‌లో ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ నెట్వర్క్ ఏమనుకుంటుంది, అచ్చా! ఇది కూడా ఒక డివైస్, నెట్వర్క్ డివైస్. లైక్ వీఎం లాగా ఇది కూడా ఒక వీఎం లాగా అని ఫీల్ అవుతుంది ట్రాఫిక్‌లో. ఓకేనా? సో, దీన్ని మనం ప్రాక్టికల్‌గా చేసి చూద్దాం. ఫస్ట్ నాకు ఏమేమి కావాలి? సబ్‌నెట్ కావాలి. సబ్‌నెట్ కావాలంటే ఇక్కడ వర్చువల్ అడాప్టర్‌లో నాకు ఇక్కడే కనిపించొస్తుంది. 192.168.42./24 ఇది. 255.255.255.0 అనేది నాకు నా /24 నొటేషన్‌గా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను నాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తాను. నాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే నా గేట్‌వే ఐపీ వచ్చేసి 192.168.42.2 ఉంది. ఫైన్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని నేను ఒక నెట్వర్క్‌నయితే క్రియేట్ చేస్తాను. ఆ నెట్వర్క్ పేరేంటి? మ్యాక్ వీలాన్. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. సో, ఇక్కడ చూస్తే నాకు నా బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంది. నా హోస్ట్ నెట్వర్క్ ఉంది. ఇది నా కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ అయితే క్రియేట్ అయితే అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? మనం ఒక నెట్వర్క్‌ని ఒక మ్యాక్ వీలాన్ ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేద్దాం. డాకర్ నెట్వర్క్ క్రియేట్ -d. డి అంటే డ్రైవర్. డ్రైవర్ నేమ్ ఏంటి? మ్యాక్ వీలాన్. దాని తర్వాత హెల్ప్ అనివ్వండి. హెల్ప్ అని ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ నా సబ్‌నెట్‌ని డిఫైన్ చేయాల్సి ఉంటది. సబ్‌నెట్. సో, ఇక్కడికొచ్చి సబ్‌నెట్. సబ్‌నెట్ అంటే ఇక్కడుంది గదా! ఇది నా 192.168.42.0/24. 192.168.42.0/24 ఇది నా సబ్‌నెట్. దాని తర్వాత గేట్‌వే ఇవ్వాలి. సో, ఇక్కడ హెల్ప్‌లోనే గేట్‌వే పారామీటర్ గూడా ఉంది. 192.168.42. నా గేట్‌వే ఏంటి ఇక్కడ? నాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే నా గేట్‌వే అయితే కనిపిస్తుంది. 42.2. 42.2 అనేది నా గేట్‌వే. దాని తర్వాత -ఓ అనే పారామీటర్ యూజ్ చేసుకొని, దాని తర్వాత ఇక్కడ పారెంట్ ఈక్వల్స్ టు నా ఇంటర్ఫేస్ ఒక నేమ్ ఇవ్వాలి. ఏ ఇంటర్ఫేస్‌లో ఈ లొకేషన్ ఉందో అని జెప్పేసి. సో, ఇక్కడ చూస్తే నా 192.168.40.0 ENS33 ఇంటర్ఫేస్ అయితే చూస్ చేసింది. సో, ఈ ఇంటర్ఫేస్ నేమ్ అనేది నేను ఇవ్వాల్సి ఉంటది. సో, ENS33 దాని తర్వాత నా మ్యాక్ వీలాన్ ఒక నేమ్ ఇవ్వాలి. నేనేమిస్తాను my_mac VLAN ఎంటర్. సో, నా మ్యాక్ వీలాన్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్. ఇక్కడ చూడండి. నా మ్యాక్ వీలాన్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒక కంటైనర్ క్రియేట్ చేద్దాం.